పర్యాటక రంగ అభివృద్ధికి రేవంత్ సర్కార్ మస్తు కృషి చేస్తాంది. పెట్టుబడులు కూడా మస్తుకు వస్తున్నాయి. తెలంగాణ టూరిజం ఆల్రెడీ మా బీఆర్ఎస్ హయాంలోనే డెవలప్ అయింది కదా. మీ హయాంలో తెలంగాణ టూరిజాన్ని ఎప్పుడన్నా ప్రమోట్ చేసిర్రా? ఇప్పుడు రేవంత్ అన్న చూడు ఎట్లా చేస్తున్నాడు. గంటగా ప్రమోట్ చేస్తే పెట్టుబడులు రావాలి కదా, వస్తున్నాయా మరి? శిల్పారామంలో టూరిజం కాన్క్లేవ్ 2025 జరుగుతున్నది. 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యంగా పెట్టుకున్నది. అంతేనా ఏంది? 50,000 ఉద్యోగాలు ఇవ్వాలనేది కూడా టార్గెట్ పెట్టుకుంది సర్కారు. అంటే తెలంగాణలో పర్యాటక కేంద్రాలను ప్రమోట్ చేస్తున్నది. అంతే కదా. అదొక్కటే కాదు, మెడికల్ వాల్యూ టూరిజము, సినిమాలు, చారిత్రక దర్శనీయ కేంద్రాలు, తెలంగాణ రుసులు, సాంప్రదాయ కళలు, కళాకృతులు ఇట్లా అన్నింటినీ ప్రచారం చేస్తున్నది. అంటే వినోదం మాత్రమే కాదు, ఉపాధి, పెట్టుబడులు, గుర్తింపు ఇట్లా అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటా ముందుకు పోతాంది రేవంత్ సర్కారు. టూరిజం అంటే ఒక పర్యాటకమేమో అనుకున్నా, ఇన్ని రకాలుగా చేస్తున్నదంటే మంచి పని చేస్తున్నట్టే సర్కారు. పెట్టుబడులు కూడా మస్తు వస్తాయి, ఉద్యోగాలు కూడా దొరుకుతాయి కదా, మంచి పనేలే. అయితే అందుకే శిల్పారామంలో తెలంగాణ టూరిజం కాన్క్లేవ్ 2025 ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇది ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం అంటే. అందుకే అంటున్నారు ప్రజలందరూ ఇది ప్రజా ప్రభుత్వం అని.